ఆపవే హరి. ఈ అమ్మాయి పేరు రాణి, అందరూ టీ పాప అంటారు. నోరు ఎంత పెద్దదో మనసు అంత మంచిది. నా గురించి నేను చెప్పుకుంటాను గాని మీరు టీ తీసుకోండి, చల్లారిపోద్ది. ఇదిగో బాసు, స్పెషల్ టీ. మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు. ఓణి ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా. అలాగే బాసు, మనలో మన మాట ఏంటి? నువ్వు హస్బెండ్ నేమాక ఏ లేడీస్ టెంప్ట్ అయిపోతారు. మిస్టర్, నేనెవరో తెలుసా? తెలియదు సార్. నేనెవరో తెలియకుండానే జాయిన్ అయిపోయావా? ఓకే, ఇట్స్ ఓకే. ఐఎమ్ జూచి. జూచి ఏంటండి బూచిలాగా? జూచి అంటే జూనియర్ చిరంజీవి. ఇక్కడ మనం ఎంత చెప్తే అంత. పవన్ కళ్యాణ్ కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా? తెలియదండి. నేనే. అన్నట్టు నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా? అబ్బే తెలీదండి. తెలీదు. చెప్తాను విను. జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాల్లో ఎగిరి తన్నటం. నీకు ఫైట్ మాస్టర్ విజయ్ తెలుసా? అతను నేర్పాడు. అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఇందాక వచ్చిందే టీ పాప నగ్మ, అది నా జీడిపప్పు ఉప్మా. దానికి నాకు దడదడ. మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావు, చెమ్మ తీస్తా. బాబాయ్. హరి, ఏమైంది నాయనా? ఏం లేదమ్మా, ఏదో పీడకల. నువ్వు పడుకో. అమ్మా జాగ్రత్త, ట్రాఫిక్ అది చాలా హెవీగా ఉంటుంది. ఇల్లు జాగ్రత్త. నేను వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ బారు అది నో బా, నా మీద ఒట్టు. వాళ్ళు ఏదైనా బిజినెస్ లాస్ అంటే హెల్ప్ చేస్తారేమో గానీ. ఏంటి? లేదమ్మా, ఇల్లు 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 జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పు. నన్ను వెళ్ళమ్మా. పిచ్చి తల్లి, నువ్వు ఉన్నప్పుడు ఇల్లు, నువ్వు లేకపోతే బారు. బారుకి వెళ్తాను, నే బారుకి వెళ్తాను. అమ్మా మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నాను రా. గాయత్రి, ఆ షర్ట్ తీసుకురా. తెస్తున్నానన్నయ్య. అన్నయ్య, ఏంటమ్మా? హార్బర్ నుంచి వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్, జడగంట్లు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు తేవా? కలర్ నెయిల్ పాలిష్లు, 4 రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు 2. ఇవన్నీ తేవటం కుదరదు గాని. నాన్నగారు వస్తున్నారు. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, ఆ చీటీ ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా? మా నేను హార్బర్కి వెళ్ళి వస్తా. జాగ్రత్త నాయనా. హార్బర్కి వెళ్ళే బస్సు వచ్చిందా సార్? హార్బరా? ఊరు కొత్త మనం పోయి 10 నిమిషాలైంది. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది సార్? రేపు ఇదే టైంకి వస్తుందమ్మా. ఆటోలో ఆటో. ఏంటి సార్, బస్ స్టాప్ ముందు నిలబడి ఆటో పిలుస్తున్నారు? బస్ మిస్ అయింది, హార్బర్ కి వెళ్ళాలి. వస్తారా? మీటర్ వేస్తే అమెరికాకైనా వస్తాను, రండి. మీరు జిమ్ కి ఏమైనా వెళ్తుంటారా? లేదండి. పోనీ ఫైటింగ్ ఏమైనా చేస్తుంటారా? ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను. దేనికి అడిగారు? ఫిజిక్ చూసి అడిగానులేండి.
25 రూపాయలు. మ్మ్. ఏంటి వెతుకుతున్నారు? పర్సు మిస్ అయిందండి. హలో, మిస్సింగ్ కదా అని మిస్సింగ్ కబుర్లు చెప్పొద్దు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. పర్సు ఎవరో కొట్టేశారు. సిల్వస్టర్ స్టాలిన్ లెవెల్లో బాడీ మెయింటైన్ చేస్తున్నావు, పర్సు మెయింటైన్ చేయడం తెలీదా? మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానండి. ఏంటి ఇంటికొచ్చి ఇచ్చేది? ముందా చేతుకున్న వాచ్ ఇవ్వు. సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళు. అలాగే. ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట? నేనా? ఎప్పుడు? ఏమి తెలియనట్టు మాట్లాడుకో. నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్లు దాని వేడికి తగిలించాం. తగలకుండా ఎలా తీసుకుంటాం సార్? తీసుకోవాలి, లేకపోతే నేను జూబా అయిపోతాను. జూబానా? ఎస్, జూనియర్ బాలకృష్ణ. చెప్పు, ఎక్కడ కొట్టున్నావు? జగదాంబ సెంటర్, లీలా మహా సెంటర్, గాజువాక, సీతమదార, పూర్ణ మార్కెట్, ఏవిఎం కాలేజ్. ఎనీ టైమ్ ఎనీ సెంటర్. అడ్రస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పన్నా సరే. సింగిల్ ఫైట్ ఆర్ బ్యాచ్ ఫైట్? చెప్పు ఎక్కడ? ఎందుకు లేండి సార్, రేపటి నుంచి తగలకుండా తీసుకుంటా. తగలకుండానే కాదు, దాన్ని చూడకుండా తీసుకోవాలి. లేకపోతే తెలుసుగా, జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది. సార్ ఏంటి బాబాయ్, అందరూ డల్గా కూర్చున్నారు? సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి. మేమా 5గురం ఉన్నాం. సాయంత్రం లోపల ఇవి గనక లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలీ కట్ చేస్తానన్నాడు. సాయంత్రంలోగా కదా, మనం చేసేద్దాం. హలో, మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒర్రి పొట్టు కాదు. ఒక్కొక్క బస్తా 100 కేజీలు ఉంటది. గబగబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది. బాబాయ్, నాకు ఒక అవకాశం ఈ మధ్యాహ్నానికల్లా పని అయిపోద్ది. మధ్యాహ్నం దాకా ఎందుకు? ఇప్పుడు ఒక బస్తా ఎత్తు, చెమ్మ పడుద్ది. బాస్ నీలా డబ్బా బాడీ కాదు, ఒంటి చేత్తో ఓడను లాగే కెపాసిటీ ఉన్నాడు. నువ్వెత్తు బాసు, నీ వెనకాల నేనున్నాను. ఏమనుకున్నావా బాస్?